సాంగే సినిమా. నైట్ కన్యాకుమారికి వచ్చినాం. యాక్చువల్గా మా ట్రైన్ రేపు అంటే 23 నైట్ ఉంది, 23 ఎర్లీ మార్నింగ్ 3 o'clock. ఈ గ్యాప్లో కన్యాకుమారి అనంత పద్మనాభ టెంపుల్ కవర్ చేద్దామని వచ్చిండే. మన సన్సెట్ సన్ రైజ్ స్పాట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తున్నాము. ఆల్రెడీ స్టార్ట్ అయినాము. ఏ బాబు ఎడిపోతాళ్ళు? పొద్దున సన్ రైజ్ స్పాట్కి వెళ్తున్నాం మేము. ఆల్రెడీ స్టార్ట్ అయినాము. టైం అయితే ఆల్రెడీ 5 అవుతుంది. క్రౌడ్ అయితే ఇట్లుంది. అత్యుత్సాహంగా ఎదురు చూస్తున్న సమయం ఫస్ట్ టైం కన్యాకుమారి రావడం. చాలా చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎప్పుడెప్పుడు వస్తున్నా సూర్యుడు చూద్దామని చెప్పేసి. సూర్యుడి కోసం మేము 400 కిలోమీటర్ల మావయ్య ఆల్మోస్ట్ 400 కిలోమీటర్ ట్రావెల్ చేసి వచ్చినాం సూర్యుడి కోసం. సూర్యుడు మరి మాకు దర్శనం ఇస్తాడా లేకపోతే బుగ్గ ఎత్తాడా చూడాలి. ఆల్రెడీ క్రౌడ్ వచ్చి కూర్చున్నారు. 5 అవుతుంది ఇప్పటికి. క్రౌడ్ అయితే ఇలా ఉంది ప్రస్తుతానికి. అయితే మీకైతే టైం ల్యాప్స్ పెట్టి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చలి ఇరిగేస్తుంది భయ్యా. చలి మాత్రం మామూలుగా లేదు. చాయ్ తాగంటున్నాం, సరుపు నీళ్ళు ఉన్నట్టు. చాయ్ అనల్లా, సరుపు నీళ్ళు అనాల. సరుపు నీళ్ళు 100% సరుపు నీళ్ళు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఆల్మోస్ట్ 6 అవుతుంది. అప్పుడే కొంచెం వెళ్తురు రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడిప్పుడే కొంచెం వెళ్తురు రావడం స్టార్ట్ అయింది. క్రౌడ్ అయితే హెవీగా వచ్చారు. మీరు కూడా ఒకవేళ ఇటు ప్లాన్ చేసి ఉంటే ముందే వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ కూర్చోడానికి సీట్లు అన్నీ దొరుకుతాయి. లేట్ వచ్చారంటే నిల్చొని చూడాల్సి వస్తుంది. ఇది పరిస్థితి.
మొత్తానికి అయితే సూర్యుని చూసినాము, ఒక గంట వెయిట్ చేసినాము, మొత్తానికైతే వచ్చింది. ఇది ఇవాటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.